कोई 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 अंडू जल्दी जल्दी కోసి కూరగాయలు కోయి పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు ఎల్లిగడ్డలు బెండకాయ ఆడతావా దంతలేదా దంగిందా పద్మనాభ ఒక పెద్ద రాదామెకు బట్టలు బీజినాడు కానీ ఇక అందరు ఇంటికొక్కరు అయితే వస్తుంది మన మీద కట్టడం మంది ఒక్కొక్కరు అయితే పక్క వస్తుంది ఫోన్ చేసిన 120 మంది దాకా మీ అత్తగారు మంచిగుర్రా అంటే సరే మంచిగా అవి బిడ్డ పక్క చెప్పు మూడు మాట అడుగుతాను పక్క చెప్పు మీ అత్తగారు నీ బిడ్డకి ఏం పెట్టారు నీ బిడ్డకి ఏం పెట్టిర్రు అన్నమ్మా ఇంకేం పెట్టలే బంగారం బట్టలు పెట్టెలు పెట్టలే గట్లెందుకురా పెట్టమన్నద్దా నీ బిడ్డకు పట్టగొలుసులు చేపిమన్నావా నీ బిడ్డకు పట్టగొలుసులు చేపిమన్నావా గిట్ గాడిదలు కాస్తా కానీ నేను అయితే కానీ మరి కమ్మలు కుట్టిపియవా నీ బిడ్డకు ఏడుతుందా అది ఎసంటి తెచ్చిండు నీ మొగడు నీ మొగడు ముక్కులో విత్తుతే నేనేం చెప్తాను నాకు శాతం అవుతలేదు వాటం అవుతలేదు ఇక నా మన్మరాలను ఎత్తుకొని కూర్చుంటా ఇక నాకేడ వాటం అవుతుంది జర జల్ది జల్ది కోసి బుక్కడంత ఉడకబెడితే ఇంత తింటాం కదా ముసలలో మాకు శాతం అవుతలేదు కొయ్యి కొయ్యి చెప్పినాక ఎందుకు రాలేదు పోనీ ఆడికి వీలు కాకపోతే వీడికి ఎందుకు రాలేదు కొయ్యి 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 ఇప్పుడు ఆయనకు రాజుకు ఒకసారి ఫోన్ చేయి వచ్చిండా రాలేడా ఈ కట్టెర మెల్లగా కొయ్యు మేము తిరంగా తింటాం అయినాక తింటాం ఇప్పుడు మనం బాధ్యత ఫోన్ చేసి నచ్చింది పుసుకు నచ్చింది మెల్లె మెల్లె అయ్యో కొడలు పాడగాను గంత చిన్న ఉంది నీ కాదు సరణ పాడుగాను అల్లుడు యాద్ చెప్తాడు సరణ పాడుతుంది రజిత క్లీమర్ తింటా నువ్వు వేస్తుంది తింటా నీ బిడ్డనైతే వండబెట్టిన పన్నది తాత దగ్గరనే ఉన్నది నీ బిడ్డ ఒక పన్నాలు తీసుకుని చేపిస్తారు మనం వేసుకోలేదు రాయలు బాగా అవునా మన మామ రాయలు బాగా క్వశ్చన్ అయిపోయిందా తీసుకుంటే ఉండిపోతాయి 4 వినకుండా 2